రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్నన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్నన్న దూరం పెట్టారనేది జగద్విత్తం. దీంట్లో సందేహమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కానీ గత 5 సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం, గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను. ఈనాడు కోవూరు నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే సెకండ్గా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డుతగులుతున్నారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. 2 లేక 3 మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వల్ల మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్నన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా. ఎవరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్లే పరిస్థితులు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ, గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది తమ సమస్యలు స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం అనే మర్యాద పూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండెన్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాడు చేసేది ఏమీ లేకుండా పోతుందని నా అభిప్రాయం. ఇక నియోజకవర్గంలో ఆ 4-5 నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకటరమణయ్య అలియాస్ వెంకటరమణారెడ్డి. ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర వెంకటరమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆఖరాకి ప్రసన్నన్న జిల్లా అధికారులకు కూడా ఈ వెంకటరమణయ్యని మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేశాడంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవత్తని నా అనుమానం. వెంకటరమణయ్యే కాదు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ తెలుగుదేశం కోవట్లను ప్రసన్నన్న చుట్టూ చేరిపోయారనేది జగమెరిగిన సత్యం. దీనికంతటికీ కారణం నేను మళ్ళీ గెలుస్తాను అనే అహం ప్రసన్నన్న నరాన జీవించుకుపోయింది. ఈ అహమే 2004లోనూ 2014లోనూ ప్రసన్నను దెబ్బతీసింది. అయినా గతం మర్చిపోయిన మా అన్న 2024లో కూడా అదే అహంతో అందరి పట్ల ప్రసన్నను ప్రవర్తిస్తున్నాడు. అంతెందుకు, నేను నా కుమారుడు రాహిల్ గడప గడప కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మా పట్ల ప్రసన్నన్న ఎంత అవమానకరంగా ప్రవర్తించాడో కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నా మీద, నా కుమారుడి మీద కోట పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టించిన మా దాయాది కుమారుడిని ప్రసన్నన్న దగ్గరికి తీశాడంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉందా? దీనికి కూడా కారణం ప్రసన్నన్న ఆర్థిక లావాదేవీలన్నీ నడిపే వెంకటరమణయ్యే. దీనికి పరాకాష్ట 8 నెలల క్రితం కొడలూరు గ్రామంలో జరిగిన ప్రెస్ మీట్ లో నా రక్త సంబంధీకులైన నా తమ్ముళ్ళు, నా అక్కల కంటే కోవూరు నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు నాకు ముఖ్యం, నా తమ్ముళ్ళు, అక్కలు చివరి స్థానంలో ఉంటారని ప్రసన్నన్న చెప్పాడంటే తోడబుట్టిన మా మీద అంత విషయం ఎందుకు కక్కాడో, అంత పాపం మేమేం చేశామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సందర్భంగా నా బాధను రాజుపాలెం చలపతి గారితో ఫోన్ లో పంచుకున్న వాయిస్ రికార్డు ఒకటి నా దగ్గర ఉంది. అది కూడా ఈ గ్రూప్ లో పెడుతున్నాను, దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ఇక చివరిగా మొదట నేను చెప్పినట్లు 90% నాయకులు, కార్యకర్తలు పైకి తిరుగుతున్నారే గాని ప్రసన్న పట్ల ఎవరూ సంతోషంగా లేరు. 30 ఏళ్లుగా చూస్తున్న ముఖం కావడంతో ప్రజలు కూడా ఎప్పుడు ఇదేనైనా మార్చి చూద్దాం అనే అభిప్రాయానికి వచ్చేశారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి. ఈ విషయాలన్నీ గడప గడప కార్యక్రమంలో నేను ప్రసన్నతో పర్యటిస్తున్నప్పుడు ప్రసన్నన్నకి చెప్పుకోలేని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ బాధలు నాతో పంచుకోవడం జరిగింది. నేను కోవూరు నియోజకవర్గంలో పరిశీలించిన దాన్ని బట్టి
2004 2014లో లాగే ప్రసన్నన్నకి 2024లో కూడా వ్యతిరేక గాలి వీస్తుంది. కాబట్టి మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లోతుగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా ప్రసన్నన్నని మార్చవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాదు ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా సౌమ్యుడు, మితభాషి, మంచి వ్యక్తిత్వంతో పాటు అందరినీ కలుపుకుపోయే గుణం కలిగి చిన్నతనం నుండి మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డ ప్రసన్నన్న కుమారుడు రజత్ కుమార్ ని ప్రసన్నన్న స్థానంలో కోవూరు అభ్యర్థిగా నిలబెట్టవలసిందిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేతులెత్తి వేడుకుంటూ బాధాతప్త హృదయంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి మన రాజుపాడం చలపతి గారితో నేను మాట్లాడిన ఆ ఆడియో రికార్డును శ్రద్ధగా వినవలసిందిగా కోవూరు ప్రజలను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ నల్లపరెడ్డి రాజేంద్ర. నమస్కారం. ప్రోగ్రామ్ ఏం లేదు కదా, అర్జెంట్ గా పోవాల్సింది ఏం లేదు కదా, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతానయ్యా. చెప్పండి. ఏం లేదయ్యా, మొన్న ఈశ్వరుడి గుడిలో ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా ఇది నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాజేంద్ర కుమార్ రెడ్డి ఈ ఆడియోని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక 10-15 రోజుల ముందు జరిగిన సన్నివేశాలు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటట్టే అంతకుముందు వాళ్ళ అన్న దేనికి కోవూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడు, సొంత అన్నల దమ్ములను పట్టించుకోవటం లేదు, మంచి బాగా కళ్ళు నెత్తికెక్కున్నాయి, ఎవరిని కూడా పట్టించుకోవటం లేదని ఆయన ఈ వీడియో ద్వారా తెలియపరిచాడు. ఇంత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నల్లపరెడ్డి కుటుంబం అంటేనే జిల్లాలోనే పెద్ద కుటుంబం. లాస్ట్కి ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఎంత స్థాయికి దిగజారిపోయాడంటే, ఇంతలో పెద్ద కుటుంబంలో ఆయన ఒక శ్రీనివాసులు రెడ్డి కుమారుడిగా ఉండి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు చేసుకుంటున్నటువంటి వీరి చలపతికి ఆయన ఒక బాధలు చెప్పుకొని ఇచ్చేసే స్థాయి ఈ రాజేంద్ర కుమార్ రెడ్డిది. ఈయన మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ఏదో తప్పు మాట్లాడినట్టుగా ఒక వీడియో ముందు పెట్టాడు. మా మీద పోటీ చేస్తే మేము వీడియో పెట్టేదానికి తప్పే ఉంది అంటాడు. ఏం మాట్లాడింది మేడం? ఏం మాట్లాడ? నువ్వు చెప్పావు ఇంకా మా అన్న పనికి మన్నోడు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, నియోజకవర్గ ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు, అహం పెరిగిపోయింది అని అతని వాయిస్లోనే వచ్చింది. ఇదంతటికీ నేను విమర్శించే ఇదైతే ఇది కాదు. ఇప్పుడు జరిగే సిచ్యువేషను, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షను క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలందరినీ కోరేది ఒకటే, మన నియోజకవర్గ స్థాయి కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని మటుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ లాగా అయిపోయింది. ఈ నల్లపరెడ్డి వాళ్ళు మేము ఎన్నైనా ఉంటాయి, మేము పైకి నటిస్తాము, లోపలంతా ఒకటే అని చెప్పి అతని వాయిస్ ద్వారానే మనకు తెలియపరిచాడు. ఇంతకన్నా నాటకాలు, డ్రామాలు ఇంక మీదట ఇప్పుడు దాకా చెల్లయ్యాము, ఇంక మీదట అది చెల్లవని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లో టీడీపీ పార్టీలో మా వాళ్ళని కోవట్లుగా పెట్టున్నాము అని ఆయన ఏదో పెద్ద మేధావిగా చెప్తున్నాడు. ఆయన మేధావితనం ఏందో అందరికి తెలిసింది. అటువంటి ఏమి నువ్వే పెద్ద కోవర్టువి, నీకన్నా కోవర్టులు, నీకన్నా చీప్ బిహేవింగ్ చేసేవాళ్ళు నియోజకవర్గంలో నాకు తెలిసి ఎవరు లేరు. అటువంటి ఇంక మీదట కూడా జరగవు. తెలుగుదేశం జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగరద్ది. నువ్వు కోటకు పోయి నువ్వు మీ అన్న భజన చేసుకునే టైం దగ్గర పడిందని కూడా రాజేంద్రనాథ్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ ఫ్యామిలీలో నెంబరు నల్లపరెడ్డి సురేష్ రెడ్డి, ఆయన ఏం చెప్పాడు తప్పు? పెద్ద ఆయన నల్లపరెడ్డి వాళ్ళు అని అందరినీ కుటుంబ సభ్యుల్ని విమర్శించొద్దు, అది బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ పేర్లు పెట్టి మీరు అడగండి, మా కుటుంబం అంతా అడగొద్దని ఆ పెద్ద ఆయన వీడియో రూపంగా చెప్పాడు. దానికి కూడా ఎకిలిగా ఆయన 6 గుండీలు ఉంటాయి, 4 గుండీలు పెట్టుకోడు, ఈ విమర్శించడం ఎకిలి చేస్తాడు. ఆయన 4 గుండీలు పెట్టుకుంటాడు, 6 గుండీలు పెట్టుకుంటాడు, జనాలకు వచ్చే నష్టం ఏమి లేదు.
నీ గడ్డం ఉందా, నీ గడ్డం లేదా, నష్టం ఏం లేదు ప్రజలకి ఎవరు మేలు చేస్తారు, ఎవరు ఏం చేస్తారు? నువ్వు 6 సార్లు చేసావు, ఓవర్ నియోజకవర్గం ముంచేసావు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నువ్వు ఇంకా డ్రామాలు ఆడి ఏదో జనాల్ని మభ్య పెట్టాలనుకుంటున్నావు. ఆయన గున్నీలు వేసుకోకపోయిన పాట నియోజకవర్గానికి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. మొన్నటిదాకా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వెంకటేశ్వర స్వామితో పోల్చాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ప్రశాంతి మేడంని దేవతగా పూజించాడు. ఇప్పుడు వచ్చి అదే నోటితో అదే జనాల ముందు పొగిడావు, అదే జనాల ముందు ఇప్పుడు పెడుతున్నావు. ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. ప్రజలే తొందరలో రేపు జరిగే ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. నువ్వు కోటకు పోవడం ఖాయం. ఇంక మీదట నీ డ్రామాలు ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఓవర్ నియోజకవర్గ ప్రజలు లేరని కూడా తెలియజేసుకుంటారు.